కాకినాడ జగన్నాథపురం 17వ డివిజన్ కోటి స్తంభాలపేటలో వెంచేసి ఉన్న శ్రీ ధనమ్మ తల్లి గుడి వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి దీపాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపాల మహోత్సవ కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్, స్పోర్ట్స్ అధినేత తల్లాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా బడే వెంకటకృష్ణ అమ్మవారి కండువా వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ తల్లాటం హరీష్ కోటి దీపాల మహోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసం ఆఖరి సోమవారం దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పినిశెట్టి సురేష్ సహకారంతో కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు పిడకా శేషు, రామశేషు, పినిశెట్టి సురేష్, సతీష్, తెల్లపల్లి సత్యబాబు, మల్లాడి రామలక్ష్మణ్, సూరాడ శ్రీకాంత్, చోడుపల్లి తాతాజీ, సూరాడ తాతాజీ, సురేష్, శిరీష, అప్పారావు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక ధనమ్మ తల్లి గుడి వద్ద 17వ వార్డులో మన బడే కృష్ణ గారి స్నేహితులు అందరూ కలిపి ఈరోజు అఖండ కోటి మహోత్సవం చేస్తున్నారండి. ఈ జానాపురంలో 4వసారి మేము ఈ కోటి దీపోత్సవం చేస్తున్నారండి. ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చిన మహిళలు భక్తులందరూ పొద్దు నుంచి ముగ్గులు వేసుకుంటూ శుభ్రంగా రోడ్డు అంతా శుభ్రం చేసుకుని ఈవేళ కోటి దీపాలు వెలిగించి భక్తితో ఈవేళ ఓ నమస్తే హర హర మహాదేవ్ అని భక్తితో మారిపోయింది ఈ వీధంతా. ఇలాగే మన హిందువులో మనం కాపాడడానికి మన హిందూయిజంలో ఓ నమస్తే శివరాత్రి అనే కాదు, ఏ రోజైనా సరే మన భక్తి శ్రద్ధలతో ఎప్పుడు మనం ఎప్పుడు ముందు ఉండాలని అలా బడే కృష్ణ గారు ఎంతో ఈ వీధికి కోటి దీపోత్సవాలు ఫస్ట్ టైం చేస్తున్నారు. అలాగే మన పినిశెట్టి సురేష్ గారు ఎంతో ఆయన సహాయం అందించారు. పొద్దు నుంచి ఆయన కూడా అన్ని ఈ దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి అన్ని ఒత్తుల దగ్గర నుంచి ఆయన చూసుకున్నారు. ఇలాగ మనం వచ్చే సంవత్సరం కూడా ఇదే వీధిలో 17వ వార్డులో మన బడే కృష్ణ గారి స్నేహితులందరూ కలిపి మళ్ళీ మంచి వచ్చే సంవత్సరం కూడా ఇంకంతకంటే బాగా చేసే ఈ కోటి దీపాలను ఇంకా బాగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన బడే కృష్ణ గారికి, మన పినిశెట్టి సురేష్ గారికి, చోడుపల్లి తాతాజీ గారు, మోనా గారు, సుజాత గారు అందరూ కూడా ముఖ్యంగా గ్రామ మహిళలందరికీ నమస్కారములు. మరి కార్తీక మాసం ఈశ్వరుడికి ప్రియమైన మాసం. ఆ మాసం చివరి సోమవారం రోజు ఇక్కడ కోటి దీపాల ఉత్సవం జరపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం యాక్చువల్గా థాట్ నాకు రానప్పుడు మా మిత్రుడు పినిశెట్టి సురేష్ గారు ఇలాగ చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే మేమిద్దరం కలిసి మన తలాటం హరీష్ గారి దగ్గరికి వెళ్తే, మీరు ఈ కార్యక్రమం చెయ్యండి, మీ వెనకాల నడిపిస్తాను, మీరు ధన సాయానికి ఏమి వెనకవాడద్దు, బాగా దీన్ని సక్సెస్ చేయండి అని మాకు ప్రోత్సాహం అందించారు. వెంటనే మేము పూనుకొని 4వ సంవత్సరం ఈ రోజు ఇక్కడ ఈ కోటి దీపాల ఉత్సవం చేయడం జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్యంగా సహకరించిన వారు ఈ కోటి స్తంభాలపేటలో మహిళలు, గ్రామ మహిళలు పొద్దు నుంచి కూడా దీపాలు నూనెలో నానబెట్టి చాలా సాయం చేశారు. అలాగే గుళ్ళో ఉన్న భక్తులు, భవానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొత్తం అంతా కూడా రోడ్డు అంతా శుభ్రం చేసి ఈ దీపాలన్నీ ఒత్తులుగా చాలా సహకారం చేశారు. అందరూ కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరంతో కాకుండా ప్రతి సంవత్సరం ఇంతకు మించి ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.